మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమరావతి చారిత్రాత్మకమైన రాజధాని అని అందరి చరిత్రే మనకు చెప్తుంది మనం చదువుకున్నప్పుడు. అదే సమయంలో దేవతలు నడియాడిన దేవతల రాజధాని అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సీఎం చంద్రబాబు గారు పలు సందర్భాల్లో ప్రకటించిన సమయంలో ఈ నెల 6వ తారీఖున ఒక ఛానల్లో అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్న కావచ్చు, అక్కడ విశ్లేషక రూపంలో చెప్పిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళిద్దరూ ఎందుకంటే మహిళా జాతిని అవమానించే విధంగా అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పటం, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉన్నారని చెప్పటం, ఈ యొక్క అమరావతి సరౌండింగ్ మొత్తం కూడా ఎక్కువ కూడా వేశ్యలు ఉన్నారని చెప్పటం ఒక్కసారిగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళే కాకుండా మహిళా జాతి నేషనల్ ఉమెన్స్ వింగ్ వాళ్ళు కూడా స్పందించారు. ఇమీడియట్గా సుమోటోగా స్వీకరించారు. కేసులు నమోదు చేసి తుళ్ళూరుతో సహా 70 పోలీస్ స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేసులు నమోదైనవి. ఎవరి మీదంటే A1 కృష్ణరాజు పారిపోయాడు కుటుంబంతో సహా. అతను కూడా రాజధాని పరిసరాల్లో ఉన్నాడు. అతని కుటుంబం, అతని బిడ్డలు, అతని భార్య బిడ్డలు కూడా అక్కడే ఉన్నారు. మరి ఆయన ఎందుకు నోరుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడో ఇప్పుడు ఇంకా ఆయన రెండో వీడియో కూడా రిలీజ్ చేసి నేను అలా అనలేదు, ఆధారాలు ఉన్నాయి, ఇలా అన్నాను అని చెప్తున్నాడు. ఎవరో ఇచ్చిన నివేదిక ప్రకారం వాళ్ళు నివేదికని సారాంశాన్ని ప్రభుత్వాలు చూసుకుంటే మీరెవరు చెప్పడానికి. ఒకవైపు అభివృద్ధికి ఫాస్ట్గా 1 ఇయర్లోనే అమరావతి పట్టాలకు ఎక్కింది. 15,000 కోట్లు కేంద్రం కూడా చేసింది. 8,000 మంది నిత్యం 24 అవర్స్ పనిచేస్తున్నారు. ఇంత పనులు జరుగుతున్న రోడ్డు కనెక్టివిటీ చేస్తున్నారు, హైవే కనెక్టివిటీ చేస్తున్నారు. ఒకవైపు రైల్వే మార్గం కూడా క్లియర్ అవుతుంది. అందులో రాజధాని అమరావతి అనేది ఆకాంక్ష ప్రజల్లో నెరవేర్చుకుంటున్న ఈ సందర్భంలో ఆ మహిళా జాతిని అవమానించేటట్టుగా ఆ ఛానల్లో మాట్లాడటం అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. కేసు బైండ్ ఓవర్ చేశారు ఆల్రెడీ. ఎందుకంటే కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొడుతూ కంబంపాటి శిరీష అనే దళిత మహిళ కేసు ఫైల్ చేసింది తుళ్ళూరులో. కొమ్మినేని శ్రీనివాస్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయనకి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. అంటే గుంటూరు జైలుకి తీసుకెళ్లారు. ఎందుకంటే 70 సంవత్సరాల వయసులో ఆయన ఒకవైపు చాలా వయోవృద్ధుడు, ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అన్నా ఆయన తప్పే. ఎందుకంటే కోర్టు సాక్షాత్తు మంగళగిరి ప్రిన్సిపల్ మేజిస్ట్రేటే చెప్పాడు, మీరు ఆ పొజిషన్లో ఉండి అవతల కృష్ణరాజు అనే వ్యక్తి వేశ్యల రాజధాని అన్నప్పుడు ఎందుకు మీరు ఖండించలేకపోయారు. అదేవిధంగా హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ మహిళలు దేవతలని చెప్పి వ్యంగ్యంగా మీరు నవ్వటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అనటం ఏదైతే ఉందో జడ్జి గారు కూడా పూర్తిగా అతని ఏజ్ని, అతని కన్సిడరేషన్ కూడా అవతల లాయవాదులు తీసుకోకుండా మీరు శిక్షార్హులు ఈ కేసులో అని చెప్పేసి ఈ నెల 24 వరకు ఆయన్ని రిమాండ్కి పంపించారు, కొమ్మినేని శ్రీనివాస్ని. ఇంకా మిగతా కూడా చాలామంది మీడియా ముసుగులో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే యాంకర్లు కావచ్చు, డిబేట్లు చేసేవాళ్ళు కావచ్చు. ఎందుకంటే 4th ఎస్టేట్ అనేది గౌరవప్రదంగా ఉండాలి. మన భాష, మన డిక్షన్, మన ఉచ్చారణ ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండకూడదు. మరి ఆ కొమ్మినేని గారు మరి ఎందుకో ఆ విధంగా చేయటం వల్ల ఈరోజు ఈ 7 పదుల వయసులో జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకొకళ్ళు తప్పు చేయకుండా మన భాషను అదుపు చేసుకుంటే అందరికీ మంచిది అనేది అందరూ చెప్తున్నమాట. అదే సమయంలో కృష్ణరాజు లాంటి విశ్లేషక రూపం ఎత్తి ఇష్టం వచ్చినట్టు మహిళా జాతిని గతంలో అయిన కాపు కమ్యూనిటీ గురించి కాపు ఉగ్రవాదులు అన్నట్టు మాట్లాడాడంట. మరి ఆ జాతి మొత్తం బాధపడిన మాట వాస్తవం కాదా? అదే సమయంలో ఏదో పెద్ద దైవాంశ సంభూతుడిగా కృష్ణరాజు వ్యవహరించిన తీరు, మహిళా జాతిని మొత్తాన్ని వేశ్యలతో పోల్చిన తీరుని అందరూ కూడా రగిలిపోతున్నారు. ఈయన ఎక్కడ దొరుకుతారని పోలీసులు ఆయన కోసం 4 బృందాలు ప్రత్యేకంగా పరిశీలిస్తూ ఉన్నాయి. ఈరోజు రేపు అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్, SC/ST యాక్ట్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళు చట్టం నుంచి తప్పించుకునే అవకాశమే లేదు.